చదివాం. దేవుడు ఒక మనుషునికి తోడై అతనితో కూడా ఆయన ప్రయాణించినటువంటి విధానాన్ని గురించి ఇక్కడ మనం గ్రహిస్తాం. దేవుడు తోడై ఉంటే మనిషికి ఇంకా కావాల్సిందేముంది? ఒక బలవంతుడైన మనిషి మన ప్రక్కన నడుస్తుంటే శత్రు భయం మనకు ఉండదు. ఎందుకంటే సమర్థుడైన వ్యక్తి నాకు తోడున్నాడు కనుక ఇక ఎవడు నన్నేమీ చేయలేడని ఒక భరోసా. కానీ అలాంటి మనిషి కూడా వానికంటే బలవంతుడు ఎదురైనప్పుడు వీడు జంప్ అయిపోతాడు. ఒకసారి మీకు మొన్ననే ఒక జోక్ చెప్పా, సోమయ్య రామయ్య గురించి. ఇద్దరు ఫ్రెండ్స్ అడవిలో మాట్లాడుకుంటూ పోతా ఉంటే సోమయ్య ప్రగల్భాలు, అసలు మా తాత సింహాన్ని చంపాడు, మా నాన్న పులిని చంపాడు, నేను అసలు దేనైనా చంపేస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే రామయ్య అనుకున్నాడంట, అబ్బా ఇంత గొప్ప సోమయ్య నాకు తోడున్నాడు అడవిలో, ఇక నాకు ఏది వచ్చినా భయం లేదు అని ఆనందంగా పరవశించి పోతూ ఉంటే అడవిలో దూరంగా ఎలుగుబంటి వస్తూ ఉంటే ఈ సోమయ్య చూసి, రామయ్య ఏంది ఎలుగుబంటిలాగా ఉంది కదంటే, ఆ ఎలుగుబంటి అయితే మనకేమి, నువ్వు ఉన్నావుగా, అసలు నువ్వు కొట్టేస్తావుగా అంటే పులి సింహాలు అయితే ఫైట్ చేస్తా కానీ ఎలుగుబంటి అంటే కొద్దిగా ఆలోచించాలి రామయ్య. అది దగ్గర వచ్చేసరికి వీళ్ళు ఏడు పక్కన జంపు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రామయ్యకి తెలిసిందే ఉంది, వెల్లలికల పండుకొని వాళ్ళ తాత చెప్పింది గుర్తొచ్చింది. ఎలుగుబంట్లు మనిషి దగ్గరకు వచ్చి బ్రీతింగ్ చూస్తారా, బ్రీతింగ్ ఆపేస్తే అంటే శ్వాస తీసుకోవటం ఆపేస్తే చచ్చిన శవం అనుకొని ఏం చేయకుండా వెళ్ళిపోతాను ఎప్పుడో వాళ్ళ పూర్వులు చెప్పిన మాట గుర్తుండి ఆ దగ్గరకు వచ్చి సరిగ్గా చచ్చిపోయిన వాళ్ళగా పడి ఉంటే అది వచ్చి ఆ చెవి దగ్గర ముక్కు దగ్గర పరిశీలించి కాసేపు వెళ్ళిపోయింది. అది ఇంకా ఉందేమో అక్కడని మనోడు ఊపిరి బిగబట్టి అట్లనే చచ్చిన వాళ్ళగా పడ్డాడు. తర్వాత ఈ స్వామయ్య దిగొచ్చే, రామయ్య లే అని లేపి, ఏంది ఏం భయపడ్డావా? సరే కానీ ఏంది ఎలుగుబంటి నేను చెవిలో చెప్పింది ఏంది అంటే, ఇట్లాంటి ఎదవతో ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పిపోయిందిలే అని చెప్పాడు. ఒక జోక్ చెప్పా. బలవంతుడైన వాడు మనకు తోడై ఉన్నాళ్లే, మనకు ఇబ్బంది లేదులే అని శరీరులను మనకు ఆధారం చేసుకుని, శరీరులను ఆశ్రయం చేసుకుని